వెల్కమ్ టు ఎస్జీ క్రిపీ స్టోరీస్ తెలుగు. వీడియోలోకి వెళ్ళే ముందు స్టోరీ 1 మీరు చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇంకా నాకు ఈ బుక్ ఎలా దొరికిందో మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇక స్టోరీ 2. ఇక నా పేరు విజయ్. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాను. నేను జాబ్ కోసమే వేరే ఊరు రావాల్సి వచ్చింది. ఇక ఒకరోజు నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను ఈ జాబ్ వదిలేసి మా ఊరికి వెళ్ళిపోయాను. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు నేను ఆఫీస్ పని ముగించుకొని లేటుగా ఇంటికి వెళ్తూ ఉన్నాను. అప్పుడే నాకు దారిలో ఒక అమ్మాయి కనిపించింది. అప్పటికే టైం 12 అవ్వడానికి వస్తుంది, కానీ ఆ అమ్మాయి అలా రోడ్డు మీద నుంచొని ఉంది. ఇక నేను దగ్గరికి వెళ్ళి అడిగాను, మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు ఇక్కడ నుంచున్నారని. కానీ ఆ అమ్మాయి ఏమీ మాట్లాడట్లేదు. ఇక నేను మెల్లగా ఆ అమ్మాయి కళ్ళు చూశాను, కానీ ఆ అమ్మాయి కళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక ఇదంతా నాకు ఎందుకని నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి నిద్రపోయాను. నేను మళ్ళీ మార్నింగ్ రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇక అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు ఎక్స్ట్రా వర్క్ పడింది. ఇక నేను ఆఫీస్ పని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే టైం 12 అవుతుంది. ఇక నేను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే నాకు మళ్ళీ ఆ అమ్మాయి కనిపించింది. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఈరోజన్నా చెప్తారా మీరు ఇక్కడ ఎందుకు నుంచుంటున్నారా అని. ఆ అమ్మాయి ఇంతకు ముందులాగే ఏం మాట్లాడకుండా అలాగే నుంచొని ఉంది. ఇక నేను నా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి నిద్రపోయాను. ఇక కొంతసేపటి తర్వాత రూమ్ డోర్ ఎవరో కొట్టినట్టు నాకు అనిపించింది. ఇక ఎవరా అని డోర్ తీసి చూశాను. మా ఆఫీస్ బయట 12 తర్వాత నుంచొని ఉంటుంది కదా, ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. నేను అడిగాను, నా అడ్రస్ మీకు ఎలా తెలుసు, నన్ను ఫాలో అయ్యారా అని. దానికి తను, నా బస్ మిస్ అయింది, ఈ ఒక్క నైట్ మీ ఇంట్లో స్టే చేద్దామని వచ్చాను అని అంది. ఇక నేనైతే ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ ఆ అమ్మాయి నన్ను చాలా బ్రతిమాలడంతో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక నేను ఒక పప్పీని కూడా పెంచుకుంటూ ఉంటాను. ఇక ఆ అమ్మాయి లోపలికి రాగానే పప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. ఇక కొత్త వాళ్ళు కదా, అలాగే అరుస్తుందేమో అని నేను అనుకున్నాను. ఇక ఆ అమ్మాయిని నేను హాల్లో పడుకోమని చెప్పాను. ఇక నేను నా రూమ్కి వెళ్ళి నిద్రపోయాను. నాకు పడుకున్న కొంతసేపటికే ఏవేవో వింత వింత కళలు వస్తూ ఉన్నాయి. ఇందాక ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి దగ్గర ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు నాకు అనిపించింది. ఇక నేను ఆ అమ్మాయి పడుకుందా లేదా అని చూద్దామని హాల్లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి లైట్ వేసి చూస్తే అక్కడ ఆ అమ్మాయి లేదు. నా పప్పి ఉన్న రూమ్లోంచి ఏదో శబ్దం రావడంతో అక్కడికి వెళ్ళాను. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి నా పప్పిని కొరుక్కొని తింటూ ఉంది. ఇదంతా చూసి నాకు చాలా భయం వేసింది. నేను వెంటనే డోర్ తీసుకొని మా ఫ్రెండ్ రూమ్ దగ్గరికి పరిగెట్టాను. ఇక ఆ అమ్మాయి నా వైపే వస్తూ ఉంది. మా ఫ్రెండ్ డోర్ తీయట్లేదు, ఎంత కొట్టినా అస్సలు డోర్ తీయట్లేదు. అలా కొంతసేపటికి మా ఫ్రెండ్ డోర్ తీశాడు. ఇక లోపలికి వెళ్ళి డోర్ గట్టిగా లాక్ చేశాను. ఇక నేను జరిగిందంతా మా ఫ్రెండ్కి చెప్తే తను ఇదేం నమ్మలేదు. ఇక ఎవరో డోర్ కొట్టినట్టు నాకు అనిపించింది. మా ఫ్రెండ్ని డోర్ అస్సలు తీయద్దని చెప్పాను. ఇక తర్వాత రోజు మార్నింగ్ నేను మా ఫ్రెండ్ నా రూమ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందర వందరగా పడుంది. ఇంకా నా పప్పిని కూడా చంపేసింది ఆ అమ్మాయి. అదంతా చూసిన మా ఫ్రెండ్, ఇది మనుషుల పని అయితే అస్సలు కాదు అని చెప్పాడు. మా ఫ్రెండ్ ఆ అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయని అడిగాడు. ఆ అమ్మాయి కళ్ళు మొత్తం నల్లగా ఉన్నాయని చెప్పాను. మా ఫ్రెండ్, ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ అస్సలు ఉండొద్దు అని చెప్పాడు. ఏం జరిగింది, ఎవరు ఆ అమ్మాయి అని అడిగితే తను ఒక స్కిన్ వాకర్, నిన్ను తను వదిలిపెట్టదు, నిన్ను చంపే వరకు తను వదిలిపెట్టదు, అర్జెంటుగా మీ ఊరు వెళ్ళిపో అని చెప్పాడు. నేను ఆ రూమ్ ఖాళీ చేసి మా ఊరికి వెళ్ళిపోయాను. ఇక నేను ఆ పప్పిని తినే టైంలో ఆ అమ్మాయిని చూశాను. తను చాలా భయంకరంగా ఉంది. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.